హాయ్ అండి. రాబోయేది వర్షాకాలం కదా! సో, ఇదే మంచి సీజను. మనం ఏ ప్లాంట్స్ అయినా గ్రో చేసుకోవాలంటే కరెక్ట్ సాయిల్‌ని యూజ్ చేయాలి. అలాగే ఫెర్టిలైజర్స్ అవి కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకొని, మనం వాడి పడేసిన కూరగాయల పీల్స్ కానివ్వండి, లేదంటే ఫ్రూట్స్ పళ్ళ తొక్కలు కానివ్వండి, ఇలాంటి వాటిని లేదంటే వాడి పడేసిన పువ్వులు కానివ్వండి, వీటన్నిటిని యూజ్ చేసి మనం ఫెర్టిలైజర్స్ తయారు చేసుకొని, మన ఇంట్లోనే హెల్తీగా మన ప్లాంట్స్‌ని మనం గ్రో చేసుకోవచ్చు. అండ్ అంటే వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇప్పటి నుంచే ప్లాంటేషన్ చేసుకుంటే కనుక హెల్తీగా గ్రో అవుతాయి. సో నేను కాకినాడలో అయితే రాధా గారి హోమ్‌ని అయితే విజిట్ చేశానండి. నేను రాధా గారి లింక్‌ని కూడా అంటే ఆ యూట్యూబ్ ఛానల్ లింక్‌ని కూడా కిందన ప్రొవైడ్ చేస్తాను. మీరు ఏదైనా ప్లాంట్స్‌కి సంబంధించి వాటి గ్రోత్‌కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఆమెని ఆ వీడియోలో కామెంట్స్ ద్వారా కూడా మీరు సజెషన్స్ అడగొచ్చు. సో వాళ్ళ ఇల్లు చూసారు కదా! మొత్తం కూడా మనకి ఎక్కడా కూడా ఈ ఇంటి గోడలనేవి ఎక్కడా కనిపించవనమాట. మొత్తం అంతా కూడా పచ్చదనం క్లియర్‌గా కనిపిస్తూ ఉంటుంది. ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే ఇక్కడికొస్తే. ఇవన్నీ చూడండి ఆమె తన చేతులతో తయారు చేసుకున్నారు. రిటైర్ అయిపోయిన తర్వాత కొంత సమయాన్ని కేటాయిస్తున్నారు. కేటాయించి ఇలాంటి అద్భుతాలు సృష్టిస్తున్నారు. 6 పదుల వయసులో కూడా స్వీట్ 16 లాగా ఆమె పైకి కిందకి ఎక్కుతూ ఉంటారు. ఎందుకంటే 2 ఫ్లోర్‌లు పైన. కింద ఏదైతే ఈ ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్ని మిక్స్‌డ్ ఉంటాయి. తర్వాత ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ మిద్దె తోట మీద అన్ని కూడా వెజిటబుల్స్ అలాగే ఫ్రూట్స్ ని పండిస్తూ ఉన్నారు. సో 6 పదుల వయసులో చకచక పైకెక్కి కిందకి దిగి ఈ పనులన్నీ చేసుకుంటున్నారంటే దానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే మనం బయట కొనుక్కుని తెచ్చుకునే ఫుడ్ కంటే మన చేతులతో సేంద్రియ ఎరువుల్ని ఉపయోగించి ఇంత మంచి ఫ్రూట్స్ ని కానివ్వండి, ఫ్లవర్స్ ని కానివ్వండి, వెజిటబుల్స్ ని కానివ్వండి పెంచుకొని వాటిని తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటాము. యాక్చువల్లీ 6 పదుల వయసులో స్వీట్ 16 అన్నాను కదా! అందుకే ఇటువంటి హెల్తీ ఫుడ్ ని తీసుకోవడం వల్లే వాళ్ళు ఇంకా అంత ఆరోగ్యంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా! ఇవన్నీ కూడా మంచి మంచి ప్లాంట్స్. అండ్ అదే కాదండి, మనం ఇంట్లో వేస్టేజ్ ఉంటుంది కదా! అంటే ప్లాస్టిక్ బాటిల్స్ వాడుతూ ఉంటాం. అంటే కూల్ డ్రింక్స్ బాటిల్స్ కానివ్వండి, లేదంటే ఏవైనా సర్ఫ్ బాటిల్స్, సర్ఫ్ ఎక్సెల్ బాటిల్స్, ఆయిల్ టిన్స్ ఇలాంటివి వాడుతూ ఉంటాం కదా! వాటన్నింటినీ కూడా ఇక్కడ ఒక క్రాఫ్ట్ లాగా తయారు చేసి దాన్ని కూడా ప్లాంటేషన్ కి యూజ్ చేస్తూ ఉన్నారన్నమాట. అంటే మనీ ప్లాంట్స్ అనే కాదు, చిన్న చిన్న ఫ్లవర్ ప్లాంట్స్ కూడా వేసుకునేందుకు ఈ బాటిల్స్ కానివ్వండి, ఇటువంటి వేస్టేజ్ అంతా. అండ్ దీనికి మళ్ళీ ఇలా మంచి మంచి పెయింటింగ్స్ వేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ వేసి అందమైన హరివిల్లుగా తన ఇల్లుని సిద్ధం చేసుకున్నారు. ఇవన్నీ చూసారు కదా! ఈ కుండీల్ని కూడా ఎంత బాగా రెడీ చేసుకున్నారు. అండ్ మీకు ఇంకొకటి చూపిస్తాను, చాలా డిఫరెంట్ గా ఉంటది. అదేంటంటే సాధారణంగా నేను ఇప్పటి వరకు మీకు చూపించినట్టు ప్రతి వేస్టేజ్ బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసి మంచి మంచి ప్లాంట్స్ ని అందులో వేసుకుంటూ ఉన్నారు, నీట్ గా కట్ చేసుకొని. కానీ ఇది చూడండి, షూస్. సాధారణంగా మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి అస్తమాను రకరకాల చెప్పులు, షూస్ కొంటూ ఉంటాము. ఆ షూస్ ఏవైతే ఉన్నాయో అవి పాడైపోయిన తర్వాత పడేయకుండా దానిలో కూడా ఒక మొక్కని గ్రో చేశారు. కొంచెం సాయిల్ ని ఇందులో వేసి ఒక చిన్న ప్లాంట్ ని వేశారు. అది ఎంత నీట్ గా గ్రో అయిందో చూడండి. మనం ఏదైతే కాలు లోపలికి పెడతామో ఆ ప్లేస్ లో ఈ ప్లాంట్ ఎంత గుబురుగా వచ్చిందో. సో ఎవరైనా సరే దీన్ని చూస్తే అట్రాక్ట్ అవ్వక మారండు, ఓ ఇలాంటివి కూడా మనం ప్లాంటేషన్ కి యూజ్ చేయొచ్చా అనే విధంగా ఉంది. అండ్ ఇది కూడా చూసారు కదా, యాక్చువల్లీ ఇక్కడ ఇన్ని ప్లాంట్స్ మధ్యలో పక్షులు గూళ్ళు కట్టుకుంటూ ఉంటాయి. కానీ ఇందులోనే ఈ లోపల ఏదైతే ఉందో ఈ లోపల కూడా ఇప్పటి వరకు 2 సార్లు ఒక బర్డ్ అయితే పిల్లలు పెట్టడం జరిగింది. అంటే ఎగ్స్ పెట్టి దాన్ని పొదగడం జరిగింది అనమాట. సో చూస్తున్నారు కదా ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం. అంటే సిటీలో కూడా ఇలాంటి ప్లేసెస్ ఉంటాయా? ఇన్ని మొక్కల్ని ఈ వయసులో పెంచుకోగలమంటే దానికి చాలా శ్రమతో కూడుకున్న పని, కానీ దాన్ని కూడా చాలా ఇష్టంగా చేస్తున్నారు. అండ్ మీకు ఇంకొక ప్లాంట్ చూపిస్తాను. సాధారణంగా ఈ ఫ్రూట్స్ మీరు ఎక్కువగా తినే ఉంటారు. సమ్మర్ లో ఎక్కువగా ఈ ఫ్రూట్ గ్రో అవుతూ ఉంటుంది, గుత్తులు గుత్తులుగా కాస్తుంది అనమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది చెట్టు అంతా కూడా ఇలానే గుత్తులు గుత్తులు ఉంటాయి. ఇందులో కూడా మనకి 2 కలర్స్ ఉంటాయి. ఇక్కడ 2 కలర్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయన్నమాట. అండ్ ఇవన్నీ కూడా ఫ్లవర్స్, కనకంబరాలు కానివ్వండి, రకరకాల ఫ్లవర్స్ ని ఇక్కడ గ్రో చేస్తున్నారు. అండ్ ఇదంతా పెద్ద పనే అనుకోక్కర్లేదు, ఎందుకంటే కాస్త టైం. సాధారణంగా రిటైర్ అయిపోయిన వాళ్ళైతే ఎక్కువ టైం ని కేటాయించి వీటన్నిటిని కూడా ఆలనా పాలనా చూసుకుంటూ ఉంటారు. కానీ మనం ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బిజీగా ఉంటాం కాబట్టి ఈవినింగ్ 1 గంట 2 గంటలు వీటి మీద కేటాయిస్తే కనుక మనం మన చేతులతో ఆరోగ్యకరమైన ఫుడ్ ని మనమే తయారు చేసుకోవచ్చు. ఇక్కడ లేని ఫ్రూట్ అంటూ లేదు. మీకు ఇంకొక ఫ్రూట్ చూపిస్తాను, లక్ష్మణ ఫలం అంటారు. చాలా మంది క్యాన్సర్ కి, ఈ మధ్య కాలంలో క్యాన్సర్ కి ఇది దివ్య ఔషధంలో పనిచేస్తుంది అంటూ కూడా చాలా మంది ఇంట్లో గ్రో చేసుకోవడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు.
కొంతమంది గ్రో చేస్తూ ఉంటారు కానీ ఒక కరెక్ట్ సైజ్ ఫ్రూట్ అనేది రాదు, లేదంటే ఒకటి రెండు వచ్చిన తర్వాత చనిపోతూ ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఏదైనా సజెషన్స్ కావాలంటే మనకి రాధా గారు కూడా ఇస్తూ ఉంటారు. మీకు ఆ ఫలం కూడా చూపిస్తాను రండి. సో లక్ష్మణ ఫలం అన్నాను కదండి, లక్ష్మణ ఫలం మీకు చూపిస్తాను. యాక్చువల్లీ ఒకటే కాయ ఉందన్నమాట. ఇంతకు ముందు చాలా వరకు వచ్చాయి కానీ అవన్నీ కూడా కట్ చేసేసారు. అండ్ చూడండి లక్ష్మణ ఫలం ఎంత పెద్ద చెట్టు అయ్యిందో. చాలా మంది ఇళ్లలో ఈ లక్ష్మణ ఫలాన్ని పెంచుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో అవి వస్తాయా లేదా, ఒకవేళ ప్లాంట్ వచ్చినా సరే ఆ ఫ్రూట్ సరిగ్గా గ్రో అవుతుందా లేదా, ఎందుకులే శ్రమతో కూడుకున్న పని అని చాలా మంది వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఇంట్లోనే ఈ ప్లాంట్ ని గ్రో చేసుకోవచ్చు. అండ్ చాలా రకాలు, సపోటా కానివ్వండి, నిమ్మ కానివ్వండి. అండ్ ఇక్కడ చూడండి మనకి స్టార్ ఫ్రూట్ కూడా ఈ మధ్య కాలంలో మార్కెట్ లో చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాము. చిన్న చిన్న ప్లేస్ ఉన్నా సరే ఈ ఫ్రూట్స్ చాలా బాగా గ్రో అవుతాయి అండ్ గుత్తులుగా వస్తాయి. ఇవి కూడా మనకి మార్కెట్ లో ఈ ఫ్రూట్స్ కూడా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా అమ్ముతున్నారు. దీన్ని విళంబరికాయ అని కూడా అంటారనమాట. యాక్చువల్లీ వైట్ గ్రీన్ కలర్ నుంచి, అంటే దాదాపు ఈ కలర్ నుంచి ఎల్లో కలర్ గా టర్న్ అవుతూ ఉంటుంది. పూర్తిగా ఎల్లోగా మారింది అనుకోండి, ఫ్రూట్ చాలా స్వీట్ గా ఉంటుంది అనమాట. ఇది కూడా చాలా గుత్తులుగా కాస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారా దానిమ్మ, ఇవన్నీ కూడా బ్యాగ్స్ కట్టి ఉంచారు, ఎందుకంటే ఇక్కడ ఉడతలు ఎక్కువగా ఉంటాయి. సో అవి తినకుండా ఈ బ్యాగ్స్ కట్టి ఉంచారు. మనకి మిద్దె తోటి మీద కూడా దానిమ్మ మనం చూసాం కదా. అండ్ ఇది చూడండి, సాధారణంగా అయితే కనుక డ్రాగన్ ఫ్రూట్ కి ఇలా పాదు అనేది ఏం పెట్టరు, కాకపోతే అది పైనుంచి చిన్న ముక్క పడి ఆ ప్లాంట్ వచ్చిందనమాట. దాన్ని ఇంకా ఈ పాదు పైకి ఎక్కించేశారు. ఇవన్నీ కూడా డ్రాగన్ ఫ్రూట్స్ వస్తాయి. అండ్ డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ కూడా మనకి సేమ్ బ్రహ్మకమలంలా ఉంటుంది. బ్రహ్మకమలం ఏ విధంగా సాయంత్రం మాటలు విచ్చుకుంటుందో, ఈ డ్రాగన్ ఫ్రూట్ కి వచ్చే ఫ్లవర్ కూడా సాయంత్రం మాటలు విచ్చుకుంటుంది అనమాట. సో చూసారు కదా రాధా గారి మిద్దె తోట, అలాగే ఈ గార్డెన్ లో, ఈ పెరట్లో పెంచుతున్న ఇవన్నీ కూడా చాలా ఆర్గానిక్ ఫుడే. వాళ్ళు ఈ వయసులో కూడా, రిటైర్ అయిపోయిన తర్వాత ఈ వయసులో కూడా అంత హెల్దీగా ఉన్నారు, అంత చలాకీగా తమ పనులు తాము చేసుకుంటూ ఇంత పెద్ద తోటని మెయింటైన్ చేస్తున్నారు అంటే దానికి ఒకే ఒక కారణం, సేంద్రియ ఎరువులతో పండించే ఆహారాన్ని తీసుకోవడం, అది కూడా తమ చేతులతోనే పండించుకుంటూ ఉన్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, వచ్చేది వర్షాకాలం. మీరు కూడా ఇలాంటి మిద్దె తోటని కానీ పెరట్లో ఏమైనా మొక్కలు పెంచుకోవాలంటే ఇదే సరైన సమయం.